మహాత్మా జ్యోతిరావు పులే చిత్ర పోస్టర్ ఆవిష్కరించిన బ్రహ్మానందచారి విజయవాడ పట్టణంలోని గుణదల చెలిమి సాంస్కృతిక కార్యాలయం నందు బుధవారం మహాత్మా జ్యోతిరావు పులే సినిమా పోస్టర్ను బ్రహ్మానందచారి ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా బ్రహ్మానందచారి మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పులే చిత్రానికి ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించాలని, ఇటువంటి సినిమాలను ఆదుకోవాలని బ్రహ్మానందచారి అన్నారు. ఆకాశంలో ధృవతార లాంటివాడు మహాత్మా జ్యోతిరావు పులేనని దర్శకుడు పిఎం సుందర్రావు అన్నారు. సినిమాను ప్రతి ఒక్కరూ ఆదరించాలని, త్వరలో సినిమా థియేటర్లకు వస్తుందని, ప్రభుత్వం ధనవంతులు, సినిమా అభిమానవంతులు తనకు ప్రోత్సాహం అందిస్తే అనేక చిత్రాలను నిర్మిస్తానని ఆయన అన్నారు. సుందర్రావు మరో దాసరి నారాయణ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సినిమా దర్శకుడు పిఎం సుందర్రావు, డాక్టర్ కట్టా జోసెఫ్, చందు, సుబ్బారావు, సినిమా యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ కేటీఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జేఎస్ఎస్ బ్రహ్మానందచారి మహాత్మా జ్యోతిరావు పులే చిత్రానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వాస్తవంగా చెలిమి క్రియేషన్స్ ఆధ్వర్యంలో పిఎం సుందర్రావు డైరెక్టరు, నటుడు, ఆయనే మరొక దాసనారాయణరావుగా మొత్తం సినిమాకు దర్శకత్వం వహించి మహాత్మా జ్యోతిరావు పులే పేర చిత్రం చేయడం చాలా సంతోషం. ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆదరించాలని చెప్పి మీ బ్రహ్మానందచారి కొట్టు, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దేశ నాయకుల విశిష్టత గురించి తీసే సినిమాలను ప్రోత్సహించాలని, అలాగే మహాత్మా జ్యోతిరావు పులే చిత్రానికి మీరు సహకారం అందించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా బ్రహ్మానందచారి విజ్ఞప్తి చేయడం జరిగింది. వాస్తవంగా వచ్చేసి మేము పిఎం సుందర్రావు ఆధ్వర్యంలో అనేక చిత్రాలు కూడా నిర్మించడం జరిగింది. ఆయన మహాత్మా జ్యోతిరావు పులే, స్వామి వివేకానందుడు, అంబేద్కర్ వంటి చిత్రాలు తీయడంలోనే ఆయన ఒక గొప్ప హృదయం కనపడుతుంది. ఇలాంటి వ్యక్తిని ప్రోత్సహించాలా. అట్లాంటికే పిఎం సుందర్రావు గారిని ఈ రోజు నుంచి మేము మరొక దాసనారాయణరావు అని చెప్పి పిలుస్తూ మీ బ్రహ్మానందచారి మహాత్మా జ్యోతిరావు పులే చిత్రాన్ని ప్రోత్సహించాలని చెప్పి అందరికి కూడా పేరు పేరున విజ్ఞప్తి చేయడం జరిగినది.